క్రీడాకారుల ప్రతిభను గుర్తించడం లేదు చంద్రబాబు ప్రభుత్వం. భారతదేశ సత్తాను చాటి చెప్పిన మహిళా క్రీడాకారిణిపై చిన్నచూపు చూస్తోంది. ప్రోత్సాహకాలతో క్రీడాకారులను వివిధ రాష్ట్రాలు గౌరవిస్తుంటే ప్రపంచ కప్లో 14 వికెట్లు తీసిన ఏపీకి చెందిన శ్రీచరణికి మాత్రం ప్రోత్సాహం అందడం లేదు. క్రీడాకారిణి రేణుకా సింగ్ ఠాకూర్కి ₹1 కోటి ప్రకటించింది హిమాచల్ ప్రభుత్వం. అలాగే క్రాంతి గౌడ్కి ₹1 కోటి ప్రకటించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ తరపున శ్రీచరణి ప్రతిభను గుర్తించకపోవడం పట్ల క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్ శ్రీచరణికి ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. పక్క రాష్ట్రాలు ₹1 కోటి చొప్పున పారితోషికం ఇచ్చాయన్నారు. ముంబై వెళ్లి వరల్డ్ కప్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ చూసిన లోకేష్ శ్రీచరణికి ఎందుకు ప్రోత్సాహకం ఇవ్వలేదని ప్రశ్నించారు సతీష్ రెడ్డి. క్రికెట్ జెర్సీ వేసుకున్నావు, ఇండియన్ జెర్సీ వేసుకున్నావు, ముంబైలో జరిగేటువంటి మ్యాచ్ లేకపోయినావు. మా కడప అమ్మాయి, మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి అమ్మాయి అద్భుతంగా బౌలింగ్ చేసింది. ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా షీ హాజ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది విక్టరీ ఆఫ్ ఇండియన్ టీమ్. భారత జట్టు నెగ్గడానికి ఆమె యొక్క భాగస్వామ్యం ప్రతి ఒక్క మ్యాచ్లో ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ ఎవరైనా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైనా ప్రతిభ సాధిస్తే మీరు వెంటనే ఫైనాన్షియల్గా బెనిఫిట్స్ కానీ వాళ్ళకి స్థలాలు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. హారిక అని చెప్పి చెస్ ప్లేయర్ ఉండింది, ఆమెకి ఇచ్చినారు. పుల్లల గోపీచంద్కి ఇచ్చినాం, పివి సింధుకి ఇచ్చినాం. ఈరోజు శ్రీచరణికి ఎందుకు ఇవ్వలేదు? నువ్వు గొప్పగా పోయినావు, నువ్వే పోయినావు, మ్యాచ్లో చూసినావు. మరి వేరే రాష్ట్రాల్లో చూస్తుంటే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైనా ఆ జట్టులో ఉంటే వాళ్ళందరికీ ₹1 కోటి పారితోషికం ఇచ్చినట్టు నేను పేపర్లో చూస్తున్నా. మిగిలిన రాష్ట్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైనా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ నిన్న జట్టులో ఉంటే వాళ్ళందరికీ ₹1 కోటి అనౌన్స్ చేశారు. నువ్వు ఎందుకు చేయడం లేదు? పివి సింధుకు ఒక న్యాయము, హరితకు ఒక న్యాయము, పుల్లెల గోపీచంద్కు ఒక న్యాయము, శ్రీచరణ్కి ఒక న్యాయమా? నా కారణం అడుగుతున్నా నేను. ఎందుకు గాను ఇంతవరకు ఈ ప్రభుత్వం శ్రీచరణి విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలా? నువ్వు ఏ మ్యాచ్కి అయితే పోయినావో ఆ మ్యాచ్లో నువ్వే కూర్చున్నావు, జెర్సీ వేసుకున్నావు, ఇండియా జట్టు అద్భుతం సాధించని మాట్లాడినావు. మరి ఏమిస్తున్నావు నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారిణికి? ఎందువల్ల నువ్వు ఇంతవరకు ఆమె పేరు పెట్టి నేను ఫలానా చేస్తున్నామని కూడా చెప్పలేదని చెప్పి నేను అడుగుతున్నాను. మిగిలినటువంటి వాళ్ళకి నువ్వు చేసినప్పుడు ఈమెకు ఎందుకు చేయాలి ఇప్పటి వరకు? దీనికి కారణం ఏందో లోకేష్ గారు, ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. శ్రీచరణి ప్రపంచ కప్లో 14 వికెట్లు తీసింది. టీమిండియాకి విమెన్స్ కప్ కోసం కంట్రిబ్యూట్ చేసింది శ్రీచరణి. మరి ఎందుకు శ్రీచరణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు, ఆదరణ పొందలేకపోతోంది అని ప్రశ్నిస్తున్నారు సతీష్ రెడ్డి. మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. నరేష్, శ్రీచరణి ఒక గుర్తింపు, షీ డిజర్వ్స్ ఇట్, కానీ ఎందుకు ఏపీ ప్రభుత్వం మిన్నకుండిపోయింది శ్రీచరణి విషయంలో అనే ప్రశ్నలు క్రీడాకారుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. బిందు, యావత్ భారతదేశం కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అంశం ప్రపంచ కప్లో భారత్ కప్ని భారతదేశానికి తీసుకురావాలని. అది అందరి కళ. ఆ కళను నెరవేర్చింది ఉమెన్స్ టీం. అయితే ఈ ఉమెన్స్ టీంలో ఏపీ రాష్ట్రంకి సంబంధించి కడప జిల్లాకు చెందిన శ్రీచరణి ఎంతో అద్భుతమైన తన ప్రదర్శన చూపించింది. అయితే పూర్తిగా కూడా ప్రపంచ కప్లో జరిగిన 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి పూర్తిగా ప్రత్యర్థి బ్యాటర్స్కు వెన్నులో వణుకు పుట్టిందని చెప్పించుకోవచ్చు. ఇలాంటి ప్రతిభను కనబరిచిన శ్రీచరణికి సొంత రాష్ట్రం నుంచి ప్రోత్సాహం కరువైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో చిన్న చూపు చూస్తుందని. ఎందుకంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో క్రీడాకారులకు వారికి ప్రోత్సాహాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వారిలో మరింత కృషిని వారి చూసేందుకు కూడా, అదేవిధంగా వారు ఫ్యూచర్లో మరిన్ని మ్యాచ్ల్లో మరింత ప్రతిభను చూపించే విధంగా వారికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్గా వారికి ప్రోత్సాహాలు ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు చూస్తున్నాం శ్రీచరణి ఎంతో అద్భుతమైన ప్రదర్శన చూపించి ప్రపంచ కప్లో పూర్తిగా అనేక వికెట్లు తీసిన రెండో జాబితాకు సంబంధించి, ఎందుకంటే మొదటి స్థానం నుంచి రెండో స్థానంలో ఈ ప్రతిభను కనబరించి శ్రీచరణి ఎంతో అద్భుతంగా ఆడిన ప్రతిభను చూసాము. అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి మంత్రి నారా లోకేష్ ముంబైలో మ్యాచ్ను చూడడానికి వెళ్ళారు తప్ప కానీ ఎటువంటి ప్రోత్సాహాలు అందించడంలో ఏపీ ప్రభుత్వం తరపు నుంచి పూర్తిగా విఫలమయ్యారనే వాదన ఇప్పుడు క్రీడాభిమానులు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఖచ్చితంగా శ్రీచరణికి న్యాయం జరగాలని, అదేవిధంగా శ్రీచరణికి ప్రోత్సాహాలు ప్రకటించాలని గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా క్రీడాకారులకు ఏ విధంగా ప్రోత్సాహం అందజేస్తారో అదేవిధంగా అందజేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్.